తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి విశ్వవ్యాప్తం చేయాలి. విశ్వంలో హైదరాబాద్ విశ్వనగరంగా రూపొందుతోంది, విశ్వనగరంగా అవతరించింది. ఇకపై కూడా హైదరాబాదు ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇకపై ఒక లెక్క. అదేదో సినిమాలో ప్రభాస్ డైలాగ్ లాగా, ఈ ఆడు కొడుకు వచ్చాడని చెప్పు, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అని అంటాడు ఆయన. అలాగే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అనే స్థాయిలో ఇక్కడ ఒకసారిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం మనం చూస్తే, నా ఊపిరినంత వరకు తెలంగాణ రైజింగ్కు తిరుగులేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు 2 ఏళ్ల ప్రజాపాలన విజయోత్సవ శుభాకాంక్షలు. సరిగ్గా ఆయన డిసెంబర్ 7కి ప్రమాణ స్వీకారం చేసి 2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేశారు. 2025 డిసెంబర్ 7కి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ వ్యాప్తంగా అలంకరణ చేశారు. మరోవైపు గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన అందరి ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, ప్రతిపక్షాలు కానీ, కేంద్ర ప్రభుత్వం సంబంధించి కానీ, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, అలాగే పక్క రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కానీ, అలాగే కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతలు అయిన ఖర్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారిని కానీ, వీళ్ళందరినీ ఆహ్వానిస్తూ సుమారుగా 154 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవబోతున్నారంట ఈ గ్లోబల్ సమ్మిట్కి. దానికి తగ్గట్టుగా ఎంత భారీ ఏర్పాట్లు చేశారంటే, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యవేక్షణ చేస్తూ, ఆ పర్యవేక్షణ బాధ్యతలు కూడా మంత్రి తుమ్మల గారికి అప్పచెప్పారు. అప్పుడప్పుడు ఈయన కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి దాన్ని ఏ విధంగా చేస్తున్నారంటున్నారు. మరోవైపు పోలీసు వాళ్ళు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఒక LED స్క్రీన్ల ద్వారా లోపలికి ఎంట్రీ చేసే విధానం ఏదైతే ఉందో, ఇప్పటి వరకు ఇండియాలో ఎక్కడ గ్లోబల్ సమ్మిట్లో జరిగిన అంతగా అద్భుతంగా జరిగిందనే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక్కడ అది మనకు ప్రధానంగా ఒక వార్త చూడొచ్చు. తెలంగాణ నాకు తోడుగా ఉన్నంత వరకు, ఈ గొంతులో ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్కు తిరుగు లేదు. అదేవిధంగా రేపటి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క, తెలంగాణ ఇప్పటి వరకు ఒక లెక్క, మరో లెక్కగా ఉంటుంది. ఎందుకంటే ఏదైతే హైదరాబాదు IT హబ్ గాను, ఫార్మా హబ్ గాను, రియల్ ఎస్టేట్ హబ్ గాను ఇంతగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ORR పరిధి వరకు సిటీ అంతా విస్తరించేసింది. ఈ విస్తరించిన నేపథ్యంలో మొదటి నుంచి కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా దాన్ని డీగ్రేడ్ చేసే ప్రయత్నం చేయలేదు. అంతకు మించి ఒక్కొక్కటిగా ఒక మెట్టు ఎక్కించే ప్రయత్నమే చేశారు తప్ప, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 19 నుంచి 24 మధ్యలో జరిగిన విధ్వంసలాగా అయితే ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్గా పనిచేసినప్పుడు ఆయన కానీ, ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు కానీ, ఎవరు కూడా హైదరాబాదుని తెలంగాణను ఒక మెట్టు ఎక్కించారు తప్ప మెట్టు దిగించే మెట్టు అంటే విధ్వంసం ప్రక్రియగా, ఒక వ్యక్తి మీద కక్ష సాధింపుగా నాశనం చేసే ప్రక్రియ ఎప్పుడు పోలేదు. ఈ విధంగా హైదరాబాదు ఒక్కసారిగా మేజర్ మెట్రోపాలిటన్ సిటీగా అవతరించింది. ఇండియాలో ఉండే 7 ప్రధాన మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్లో హైదరాబాద్ ఒక నగరంగా యాడ్ అయ్యిందని మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ పాలకులు కూడా దానికి బాగా ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఇకపోతే రేవంత్ రెడ్డి గారు ఇకపై రేవంత్ రెడ్డి నుంచి ఎలా ఉండబోతుందనే ఒక కసితో పనిచేస్తున్నట్టుగా అనిపిస్తోంది. 2 ఏళ్ల ప్రస్థానం అహర్నిశలు అవనిపై తెలంగాణ శిఖరాకు నిలిపేందుకు తపనతో శ్రమించాను. దీనికి సహకరించిన ప్రజలందరికీ, తోటి నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయితే బలహీన వర్గాల 100 ఏళ్ల ఆకాంక్షలను కుల లెక్కలతో మలుపులు తిప్పాం. వర్గీకరణతో మాదిగ సోదరుల ఉద్యమానికి నిజమైన సార్థకత చేకూర్చాం. చదువు ఒక్కటే పిల్లలకు, విద్యార్థులకు భవిష్యత్తు నిర్ణయించేది, అదొక బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఉపన్యాసంలో చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణ యజ్ఞానికి పునాదులు వేశాం. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కానీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ శ్రీకారం చుట్టామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఒక తీసుకొచ్చారు. మొత్తం మీద మరికొద్ది రోజుల్లో గ్లోబల్ సమ్మిట్ స్టార్ట్ అవబోతుంది. ఈ సందర్భంగా దేశ విదేశాల నుంచి అందరూ ప్రముఖులు రాబోతున్నారు. తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాదుకు సంబంధించి ఏదైతే అందరి పెట్టుబడులకు కూడా ఇది అనుకూలమైన ప్రదేశం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఓవరాల్గా గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి సెక్యూరిటీ కానీ, అలాగే రంగులు హద్దడం, లైట్లు డెకరేషన్, తెలంగాణ వ్యాప్తంగా కూడా, హైదరాబాద్ వ్యాప్తంగా ఎస్పెషల్లీ ఆధునీకరణ చేస్తూ సుందరంగా దాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.
విదేశీ నుంచి వచ్చే ప్రముఖుల్ని, గెస్ట్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. చూద్దాం గ్లోబల్ సమ్మిట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో.